తను టైం ట్రావెల్ పై సోల్ కంట్రోల్ పొందింది. అండ్ తన వల్లే ఫ్యూచర్ లో ప్రజలు ఏదో అపోక్లిప్స్ వచ్చినట్టు తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మనకి తెలిసిందల్లా మాయా మార్చిన టైంలే. మన ఫ్యూచర్ అలా ఉండకూడదు. తన సొంత లాభం కోసం మాయా భూమిని నాశనం చేసేస్తుంది. ఈ నిజం నాకు తెలిసిపోయిందని తను నా స్పేస్ షిప్ లో బాంబ్ పెట్టి నన్ను చంపడానికి ట్రై చేసింది. అందుకే నేను 2018లో ఇరుక్కున్నా. మళ్ళీ ఫ్యూచర్ కి తిరిగి వెళ్ళలేక నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని నీపై నమ్మకంతో 4 సంవత్సరాలుగా ఇక్కడే నీకోసం వెయిట్ చేస్తున్నానని లారా చెప్తుంది. బట్ ఇది సరిపోదు యాడమ్. మనం ఈ సమస్యలన్నిటినీ సాల్వ్ చేయాలంటే ఇప్పుడు ఒక్కటే దారి. నువ్వు 2018కి వెళ్ళు. టైం ట్రావెల్ అసలు ఇన్వెంట్ అవ్వకుండా ఆపని అంటుంది. కానీ హీరో 2 కారణాల వల్ల అస్సలు ఒప్పుకోడు. ఒకటి, వీళ్ళు టైం ట్రావెల్ అకాడమీలోని ఫస్ట్ మీట్ అయ్యారు. సో టైం ట్రావెలే కనిపెట్టకపోతే వీళ్ళు ఫ్యూచర్ లో అసలు మీటే అవ్వరు. రెండోది, హీరో తన స్పేస్ షిప్ లో లారాని ఇక్కడ నుంచి తనతో పాటు తీసుకువెళ్ళలేడు. వాళ్ళ స్పేస్ షిప్ డిఎన్ఏతో మ్యాచ్ అయి ఉంటుంది కాబట్టి హీరో షిప్ లో హీరో మాత్రమే ఎక్కగలడు. సో అతను 2018కి వెళ్తే తనని ఇక్కడే ఒంటరిగా వదిలే